నమో వెంకటేశాయ. తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు వగులమాత టెంపుల్కి కూడా వెళ్ళండి. అక్కడ అక్షరాభ్యాసము అన్నప్రసరణ చేస్తున్నారు పిల్లలకి. వకులమాత టెంపుల్లోని జూన్ 3వ తారీఖు నుంచి ప్రారంభించారు ఈ పూజ అన్నది. 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే అక్షరాభ్యాసము అన్నప్రసరణ కూడా చేస్తున్నారు. ఈ పూజ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. 2 షిఫ్ట్లుగా చేస్తున్నారు. ఒక్కొక్క షిఫ్ట్లో 25 మంది చొప్పున పిల్లలకి అయితే అక్షరాభ్యాసం అన్నప్రసన్న చేస్తున్నారు. ఎవరైనా సరే తిరుపతి వెళ్ళినప్పుడు వకులమాత టెంపుల్కి వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసము అన్నప్రసన్న కూడా చేసుకోవచ్చు. అక్కడ అక్షర గోవింద అనే కిట్ కూడా ఇస్తున్నారు పిల్లలకి. వకులమాత టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 1 గంట ముందు అయితే పూజకి ఉండాలి. ఈ అక్షర గోవింద కిట్ కూడా ఫ్రీగా ఇస్తారు. అలాగే పూజా విధానం కూడా ఫ్రీగానే చేస్తారు. సో ఎవరైనా పిల్లలు అక్షరాభ్యాసం అన్నప్రసన్న చేయాలనుకుంటే కనుక వకులమాత టెంపుల్లో ఇప్పుడు చేసుకోవచ్చు. ఈ పూజా విధానం అంతా టీటీడీ వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు. ఈ అక్షర గోవింద పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు పిల్లలది కూడా ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా పట్టుకొని వెళ్ళాలి. నేను చూపిస్తుంది అక్షర గోవింద కిట్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలాగ అమ్మవారి ఫోటో, గోవిందనామాలు, అలాగే పెద్ద బాల శిక్ష, ఒక స్లేట్ ఇస్తారు, స్లేట్ పెన్సిల్ ఇస్తారు, అక్షంతలు, పసుపు కుంకుమ కూడా ఇస్తారు. సో ఈ కిట్లో ఇవన్నీ ఉంటాయి. మీకు చూపిస్తున్నాను కదా, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ పిల్లలకి అయితే అక్కడే అక్షరాభ్యాసము చేశారు. అందుకే ఈ వీడియో తీశారు, నాకు పంపించారు ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని నేను చేసి పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రసరణ ఒకే చోట చేసుకోవచ్చు, అది ఫ్రీగాని టీటీడీ సమక్షంలోని. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.